హలో, నేను డాక్టర్ హరీష్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు మనం హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్ అడల్ట్స్ గురించి మాట్లాడదాం. లాస్ట్ ఫ్యూ డెకేడ్స్ నుంచి, అంటే ఒక లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మనము కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ మనం బాగా ఎక్కువగా చూస్తున్నాం హార్ట్ అటాక్స్ యంగర్ జనరేషన్లో. అంటే 30 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లోనే, సమ్టైమ్స్ 25 ఇయర్స్ వాళ్ళలోనే హార్ట్ అటాక్స్ ఎక్కువగా చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే కంటిన్యూస్ స్ట్రెస్. మనకి ఇప్పుడున్న జనరేషన్లో కాంపిటీషన్ కానీ, ఎడ్యుకేషనల్ కాంపిటీషన్ కానీ, వర్క్ లోడ్ కానీ, ఇవన్నిటి వల్ల స్ట్రెస్ అనేది బాగా ఎక్కువగా పెరిగిపోయింది. ఫ్రమ్ ద చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచే ఎగ్జామ్ కాంపిటేటివ్నెస్, దాని తర్వాత జాబ్ కాంపిటేటివ్నెస్, ఇవన్నిటి వల్ల స్ట్రెస్ అనేది వెరీ యంగ్ ఏజ్లో స్టార్ట్ అయింది కంపేర్ టు పాత జనరేషన్స్తో. కంటిన్యూస్ స్ట్రెస్ ఒకటి. ఫిజికల్ యాక్టివిటీ అనేది కరెంట్ జనరేషన్లో చాలా తగ్గిపోయింది. కరెంట్ జనరేషన్లో చిన్నపిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం, ఎవరు బయటికి వెళ్ళి స్పోర్ట్స్ ఆడరు, అందరూ ఇంట్లో కూర్చొని మొబైల్ యూస్ చేయడమే కంటిన్యూగా ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది కరెంట్ జనరేషన్లో. ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. అండ్ మనం ఇప్పుడున్న దాంట్లో చాలా జంక్ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. పిజ్జాస్, బర్గర్స్, చిప్స్, కూల్ డ్రింక్స్, పేస్ట్రీస్, ఇవన్నీ ఇంటేక్ అనేది చాలా పెరిగిపోయింది కరెంట్లో. ఈ ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, కంటిన్యూస్ స్ట్రెస్, లేట్ నైట్ వరకు టీవీ చూడడం, మొబైల్ యూస్ చేయడం, స్లీప్ సరిగ్గా లేకపోవడము, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కంబైన్డ్గా ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎక్సెసివ్ స్మోక్ చేయడం కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ యూజ్ ఆఫ్ డ్రగ్స్, ఇవన్నిటి వల్ల ఏంటంటే మనకి హార్ట్ డిసీజెస్ చాలా ఎంగేజ్లో చూస్తున్నాం. అండ్ యంగర్ ఏజ్ పాపులేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ 18 ఇయర్స్ తర్వాత నుంచి మనం ఒకసారైనా కొలెస్ట్రాల్ చేసుకోవాలి, వన్స్ ఇన్ 2 to 3 ఇయర్స్. అది ఒకవేళ ఎక్కువగా ఉందంటే దాన్ని పీరియాడిక్గా చేసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చేయాలి. సో యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ లో ప్రిడామినెంట్గా మనకి రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి అనేది చూస్తూ ఉంటాము కంపేర్ టు ఓల్డర్ పీపుల్ ఏంటంటే బ్లడ్ వెజల్స్ సన్నపడిపోవడము అని చూస్తూ ఉంటాము. యంగర్ ఏజ్లో క్లాట్స్ ఫామ్ అయ్యేది బాగా చూస్తూ ఉంటాము. సో మనము ఈ క్లాట్స్ని ఎలా ప్రివెంట్ చేయాలంటే ప్రాపర్ స్లీప్ ఉండాలి, 8 hours, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్, మన స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి, మెడిటేషన్, యోగా, అండ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం హైడ్రేషన్ ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ అనేది క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీని ప్రివెంట్ చేసుకోవచ్చు. బాగా హైడ్రేషన్ తీసుకోవడము, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ రోజు 7,000 steps మినిమం వాక్ చేయాలి, ఇఫ్ పాసిబుల్ 10,000 steps. అట్లీస్ట్ 2 days, వారంలో 2 days అయినా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి, 5 days అట్లీస్ట్ కార్డియాక్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ వాకింగ్ చేయాలి. ఇవన్నీ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్, ప్రాపర్ స్లీప్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం కరెంట్ జనరేషన్లో మార్నింగ్ లేవగానే మొబైల్, నైట్ పడుకోక ముందు కూడా మొబైల్. సో మార్నింగ్ మనకి హయ్యెస్ట్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎర్లీ మార్నింగ్ 4 o'clock to 10 o'clock మధ్యలో ఉంటుంది. సో మనం ఇమీడియట్గా లేవగానే మొబైల్ యూస్ చేయడం వల్ల మన బాడీ దాన్ని అడ్జస్ట్ కాదు. ఏ టైంలో అయితే మనకు హైయెస్ట్ బ్లడ్ ప్రెషర్ ఉంటుందో ఆ టైంలో ఎక్సెసివ్ మొబైల్ బిఫోర్ మన బాడీ అడాప్టేషన్ కన్నా ముందే మొబైల్ యూస్ చేయడం వల్ల మనకి బాడీ మీద స్ట్రెయిన్ ఎక్కువగా పడుతుంది. సో అవాయిడ్ ఎర్లీ మార్నింగ్ మొబైల్ యూసేజెస్ అండ్ లేట్ నైట్ మొబైల్ యూసేజెస్ అట్లీస్ట్ 1 hour ఆఫ్టర్ గెట్టింగ్ అప్ ఫ్రమ్ స్లీప్ అండ్ 1 hour బిఫోర్ గోయింగ్ టు స్లీప్. దీనివల్ల మన బాడీలో స్ట్రెయిన్ తగ్గించుకోవచ్చు.